హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు టాపిక్ ఈ మధ్యన ఇన్స్టాగ్రామ్ లో బాగా ట్రెండ్ అవుతున్న ఇమేజెస్ లో ఇలాగా మనం చిన్నప్పుడు దిగిన ఫోటో అలాగే రీసెంట్ గా ఉన్న ఫోటో రెండు ఒక ఫ్రేమ్ లో వచ్చేలాగా ఇమేజ్ అయితే క్రియేట్ చేస్తున్నారు. ఇక్కడ ఎటువంటి సాఫ్ట్వేర్ యూజ్ చేయకుండా ఏ టెక్నాలజీతో ఇలాంటి ఇమేజెస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఎలా క్రియేట్ చేయాలో డీటెయిల్ గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోకి 1000 లైక్స్ టార్గెట్ అయితే పెట్టుకున్నా, లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి మన వీడియోస్ రెగ్యులర్ గా ఫాలో అవ్వండి. ఓకే, లెట్స్ స్టార్ట్. ఫస్ట్ ఇలాగా ఇమేజెస్ క్రియేట్ చేసుకోవడానికి 2 వెబ్సైట్స్ లో అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ వెబ్సైట్ నేమ్ వచ్చేసరికి chatgpt.com. చూడండి, వెబ్సైట్ లోకి అయితే వెళ్ళిపోతున్నా. chatgpt.com ఫస్ట్ లాగిన్ అవ్వాలి. సింపుల్ గా నా దగ్గర ఉన్న జీమెయిల్ అకౌంట్ అయితే లాగిన్ అవుతున్నా. ఓకే, ఫస్ట్ వచ్చేసరికి ఇమేజెస్ క్రియేట్ చేసుకునే ముందు ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకొని క్రియేట్ ఇమేజ్ ఆప్షన్ ఉంది, దీని మీద క్లిక్ చేసుకుంటున్నా. ఇక్కడ చాట్‌జీపీటీలో రీసెంట్గా ఇమేజెస్ 2.0 మోడల్ అయితే రావడం జరిగింది. ఇది జెమినైకి సంబంధించిన నానో బనానా మోడల్ ఉంది కదా, సేమ్ అలాగే ఈ చాట్‌జీపీటీ ఇమేజెస్ 2.0 మోడల్ కూడా యూజ్ అవుతుంది. ఇక్కడ వచ్చేసరికి మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి. కింద అప్లోడ్ ఏ ఫోటో ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మనం ఇమేజ్ అయితే అప్లోడ్ చేసుకోవచ్చు. లేదా పైన ప్లస్ ఐకాన్ ఉంది, దీని మీద క్లిక్ చేసుకొని యాడ్ ఫొటోస్ అండ్ ఫైల్స్ అన్నా సరే మనం ఇమేజ్ అయితే అప్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ యాడ్ ఫొటోస్ అండ్ ఫైల్స్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. ఫోల్డర్లో నేను ఆల్రెడీ కొన్ని ఇమేజెస్ అయితే డౌన్లోడ్ చేసుకొని ఉంచుకున్నా. ఇందులో మహేష్ బాబుకి సంబంధించిన చిన్నప్పుడు ఫోటో, అలాగే రీసెంట్గా దిగిన ఫోటో, అలాగే రామ్ చరణ్కి సంబంధించిన చిన్నప్పుడు ఫోటో, రీసెంట్ ఫోటో. ఇందులో మహేష్ బాబు చిన్నప్పుడు ఫోటో ఫస్ట్ సెలెక్ట్ చేసుకొని ఓపెన్. ఇప్పుడు మహేష్ బాబుకి సంబంధించిన రీసెంట్ ఫోటో కూడా అప్లోడ్ చేసుకుందాం. మళ్ళీ ప్లస్ ఐకాన్, యాడ్ ఫొటోస్ అండ్ ఫైల్స్. చూడండి, రీసెంట్ ఫోటో ఓపెన్. నెక్స్ట్ వచ్చేసరికి ఇవి రెండు ఒకే ఫ్రేమ్లో రావడానికి మనకు ఒక ప్రాంప్ట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. నేను వచ్చేసరికి ఆల్రెడీ ప్రాంప్ట్ ఒకటి క్రియేట్ చేసుకొని నోట్ ప్యాడ్లో సేవ్ చేసుకొని ఉంచుకున్నా. ఫస్ట్ ఈ ప్రాంప్ట్ వరకు సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి కాపీ, ఈ వెబ్సైట్లోకి వచ్చి ఇక్కడ రైట్ క్లిక్ చేసి పేస్ట్. ఇప్పుడు ఈ ప్రాంప్ట్ మీకు కావాలనుకోండి, కింద డిస్క్రిప్షన్లో కొత్తగా వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్ అయితే క్రియేట్ చేశాను. ఆ ఛానల్స్లో ఈ ప్రాంప్ట్ అయితే మెన్షన్ చేస్తాను, అక్కడి నుంచి మీరు యూజ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మోడ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. కింద ఆటో ఆప్షన్ ఉంది, దీని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ వైట్ స్క్రీన్లో మనకి ఇమేజ్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ వైట్ స్క్రీన్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సబ్మిట్. ఇక్కడ కొంచెం టైం అయితే తీసుకొని మనకి ఇమేజ్ అయితే క్రియేట్ అయిపోద్ది. ఓకే, ఇమేజ్ అయితే రెడీ అయిపోయింది. చూడండి, ఇప్పుడు ఈ ఇమేజ్లో ఏమైనా చేంజెస్ చేసుకోవాలనుకుంటే కింద డిస్క్రైబ్ ఎడిట్స్ ఆప్షన్ ఉంది. ఇక్కడ మనకు కావాల్సిన ప్రాంప్ట్ అనేది ఎంటర్ చేసుకొని సబ్మిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకోవచ్చు, ఇయర్స్ చేంజ్ చేసుకోవచ్చు, అలాగే ఫోటోలో ఏమైనా చేంజెస్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. నేనైతే చేంజ్ చేయట్లేదు, డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నా. సైడ్ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది, దీని మీద క్లిక్ చేసుకొని ఇమేజ్ని అయితే డౌన్లోడ్ చేసుకున్నా. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ 1994 ఉంది ఇయర్, అలాగే ఇక్కడ 2026 ఉంది. మీరు ఇక్కడ ఇయర్ మార్చుకోవాలనుకోండి, ప్రాంప్ట్లో ఆల్రెడీ 1994 అని ఉంది, ఇది చేంజ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ 2026 ఉంది, ఇది కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇలాగ ఇయర్స్ వచ్చేసరికి మన ప్రాంప్ట్స్లో చేంజ్ చేసుకొని ఇక్కడ ఇస్తే ఆటోమేటిక్గా ఇక్కడ ఇయర్స్ అనేవి చేంజ్ అయిపోతాయి. నెక్స్ట్ ఇదే ఎఫెక్ట్ మనం వేరే వెబ్సైట్లో కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఆ వెబ్సైట్ నేమ్ వచ్చేసరికి gemini.google.com. చూడండి, ఈ వెబ్సైట్లో కూడా మనం గూగుల్ అకౌంట్ అయితే లాగిన్ అవ్వాలి. నేను ఆల్రెడీ నా జీమెయిల్ అకౌంట్తో లాగిన్ అయ్యాను కాబట్టి డైరెక్ట్గా సేమ్ జీమెయిల్ అకౌంట్తో ఈ వెబ్సైట్ అయితే ఓపెన్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి కింద క్రియేట్ ఇమేజ్ ఆప్షన్ ఉంది, దీని మీద క్లిక్ చేస్తున్నా. మనకి ఇక్కడ కొన్ని స్టైల్స్ అయితే రావడం జరిగింది. చూడండి, ఇందులో సినిమాటిక్ స్టైల్ అయితే నేను సెలెక్ట్ చేసుకుంటున్నా. సినిమాటిక్ స్టైలే కాదు, ఇక్కడ ఉన్న ఏ స్టైల్ అయినా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సేమ్ ఇక్కడ మనకు కనబడుతున్నట్టుగా ఇమేజ్ అయితే జనరేట్ అవుద్ది. నేనైతే సినిమాటిక్ స్టైల్ అయితే సెలెక్ట్ చేసుకున్నా. నెక్స్ట్ మనం ఇమేజెస్ అయితే అప్లోడ్ చేసుకోవాలి. కింద ప్లస్ ఐకాన్ ఉంది, దీని మీద క్లిక్ చేసుకొని అప్లోడ్ ఫైల్స్. చూడండి, శ్రీలీలకు సంబంధించిన చిన్నప్పుడు ఫోటో ఉంది, ఈ ఇమేజ్ సెలెక్ట్ చేసుకుంటున్నా, ఓపెన్. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ప్లస్ ఐకాన్, అప్లోడ్ ఫైల్స్, శ్రీలీలకు సంబంధించిన రీసెంట్ ఫోటో సెలెక్ట్ చేసుకున్నా, ఓపెన్. మనకి ప్రాంప్ట్ అయితే కావాలి. నేను ఆల్రెడీ నోట్ ప్యాడ్లో ప్రాంప్ట్ అయితే సేవ్ చేసుకొని ఉంచుకున్నా. ఇక్కడ ప్రాంప్ట్లో వచ్చేసరికి ఇయర్స్ మనం మార్చుకోవచ్చు అన్నాను కదా, ఇప్పుడు ఇయర్ వచ్చేసరికి 2000 నేను ఇస్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఈ ప్రాంప్ట్ వరకు సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి కాపీ, ఈ వెబ్సైట్లో వచ్చేసరికి రైట్ క్లిక్ చేసి పేస్ట్. నెక్స్ట్ ఈ ఇమేజ్ మోడ్ చేంజ్ చేసుకోవడానికి ఇక్కడ మనకి ఆప్షన్ అయితే ఉండదు, మనం టైప్ చేసుకొని ఇమేజ్ సైజ్ అనేది ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. చూడండి, ఆస్పెక్ట్ రేషియో 69 రేషియోలో నాకు ఇమేజ్ అయితే జనరేట్ అవ్వాలి. ఓకే, సబ్మిట్. మనకు కొంచెం టైం అయితే తీసుకొని ఇమేజ్ అయితే క్రియేట్ అయిపోద్ది. ఓకే, ఇమేజ్ అయితే క్రియేట్ అయిపోయింది. చూడండి,
ఇక్కడ ఈ జెమినీ వెబ్సైట్లో వచ్చేసరికి ఇమేజ్ క్రియేట్ అయిన తర్వాత కూడా మనం టెక్స్ట్ అనేది ఇవ్వచ్చు. కింద టెక్స్ట్ ఆప్షన్ వచ్చింది, అలాగే పెన్సిల్ ఆప్షన్ వచ్చింది. ఈ పెన్సిల్ ఆప్షన్ తీసుకొని మనం కలర్ సెలెక్ట్ చేసుకొని ఇలాగే ఈ పెన్సిల్తో ఏమైనా రాయాలంటే రాసుకోవచ్చు. ఇక్కడ అండు ఆప్షన్ ఉంది, ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని బ్యాక్ వచ్చేయచ్చు. అలాగే టెక్స్ట్ కూడా మనం టైప్ చేసుకోవచ్చు. ఏదైనా నేమ్ మెన్షన్ చేయాలనుకుంటే ఇక్కడ ఈ టెక్స్ట్ టూల్ తీసుకొని మనం ఏదైనా టైప్ చేయొచ్చు. చూడండి ఇలాగా. నేనైతే ఎటువంటి టెక్స్ట్ ఇవ్వట్లేదు, డైరెక్ట్గా ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకుంటున్నా. జస్ట్ డౌన్లోడ్. ఓకే, ఇమేజ్ డౌన్లోడ్ అయిపోయింది. డన్. ఇలా ఈజీగా ఎటువంటి సాఫ్ట్వేర్ యూజ్ చేయకుండా ట్రెండింగ్లో ఉన్న ఇలాంటి ఇమేజెస్ అయితే మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియోకి 1000 లైక్స్ టార్గెట్ పెట్టుకున్నా లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే ఏ రిలేటెడ్ వీడియోస్ అనేవి మన ఛానల్లో చాలా ఉన్నాయి. ఆ వీడియో ట్యుటోరియల్స్ అన్ని ఫాలో అవ్వండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి మన వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.